Okay, there was in his voice and manner. It needed his whole personality, a genuine enthusiasm which was disarming. I found myself while liking him instinctively. And questioning him further, I learned that he and his wife had been active for the past 15 years in the field of youth welfare. He was by profession a solicitor, but practice found time to act in the director of the charitable organization devoted to the care of boys, girls and mostly from city slums who had fallen foul of the law. అతని యొక్క వాయిస్లో కానీ లేకపోతే ప్రవర్తనలో కానీ ఇదంతా కూడా హోల్ పర్సనాలిటీ చూస్తే కనుక ఇతనికి ఏమని అనిపిస్తుందంటే జెన్యూన్గా ఎంతూజియాజం అనేది కలుగుతుందట. అసలు ఎవరు ఇతను ఏంటి తెలుసుకోవాలి ఏంటి అని చెప్పి అనిపిస్తూ ఉందట. అతను అంతటి తనగానే లైక్ చేయడం అనేది మొదలుపెట్టారు. అసలు ఎవరు ఇతను అంటే ఇన్స్టింక్టివ్లీ అంటే తన అంతటి తానే ఆటోమేటిక్గా అతను ఎవరో తెలుసుకోవాలి, మనల్ని ఎందుకు ఇలా అబ్జర్వ్ చేస్తున్నారు, మరి ఎందుకు అలా చూస్తున్నాడు ఓకే అని చెప్పి ఒక విధమైనటువంటి ఇన్స్టింక్టివ్గా అతను ఆటోమేటిక్గా రెస్పాండ్ అవ్వడం జరిగింది. Questioning him further, I learned that he and his wife has been active for the past 15 years in the field of youth welfare. ఇంతకీ క్వశ్చన్ చేస్తే కనుక తర్వాత క్వశ్చన్ చేస్తే ఏమని తెలిసిందట, అతను అతని వైఫ్ ఇద్దరు కూడా గత 15 సంవత్సరాలుగా అంటే ఎవరైతే పూర్ పీపుల్ లేకపోతే అనాథులు ఇలాంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ చేరతీసి వాళ్ళందరికీ కూడా ఆశ్రయం కల్పించి వాళ్ళ యొక్క వెల్ఫేర్ని చూస్తున్నారనేది తెలిసిందట. హీ వాజ్ ఏ ప్రొఫెషన్ ఏ సొలిసిటర్. ఆయన ప్రొఫెషన్ ప్రకారం ఏంటంట ఒక సొలిసిటర్ అన్నమాట. మామూలుగా సొలిసిటర్స్ అంటే పోలీసు వాళ్ళని అందరినీ మీద ఆర్గనైజ్ చేసి వాళ్ళు ఏ విధంగా ఉండాలి, వాళ్ళ యొక్క డిసిప్లిన్ ఏ విధంగా ఉండాలి, డ్రెస్సింగ్ ఏ విధంగా ఉండాలి ఇవన్నీ కేర్ తీసుకునేటటువంటి వ్యక్తిని అంటే పై అధికారం అనుకోవచ్చు పోలీసు వాళ్ళకి. సొలిసిటర్ అని చెప్పి చెప్తూ ఉంటాం అన్నమాట. ఇతని యొక్క ప్రాక్టీస్ ఇతని యొక్క ప్రొఫెషన్ అయితే అది. అయితే ఇతను డైరెక్టర్గా ఒక చారిటబుల్ ట్రస్ట్కి డైరెక్టర్గా ఉండడం అనేది ఒక ఆర్గనైజేషన్ నడుపుతూ గర్ల్స్కి బాయ్స్కి అందరికీ కూడా ఎవరికైతే ఎటువంటి సంరక్షణ లేదో వాళ్ళందరినీ చేరదీసి అనాథలందరినీ ఒక చారిటబుల్ ట్రస్ట్ని లీగల్గా నడుపుతున్నటువంటి వ్యక్తి అన్నమాట. యాజ్ హీ స్పోక్ విత్ రియల్ ఫీలింగ్ ఐ గాట్ ఏ వివిడ్ పిక్చర్ ఆఫ్ ద వర్క్ విచ్ దీస్ టూ పీపుల్ వర్ డూయింగ్. అయితే అతనితో మాట్లాడిన తర్వాత ఈయన కూడా రియల్ అయినటువంటి ఫీలింగ్ జరిగింది. ఓహో ఇతను నిజంగానే చాలా మంచి పని చేస్తున్నాడు కదా, ఆఫన్ పిల్లలకు కానీ వీళ్ళందరికీ చారతీసి మంచిగా చేస్తున్నారని చెప్పి మంచి ఒపీనియన్ అనేది ఏర్పడడం అనేది జరిగింది. హౌ దే టుక్ డైరెక్టెడ్ desolate from the javelin courts and placing them in a healthy environment, healed them in MMD. దీన్ని ఏం చేస్తున్నారంటే ఇలాంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ అనాథలనే కాకుండా ఎవరైతే బాల నేరస్తులు కొంతమంది చిన్నప్పుడే దొంగతనాలు అలాంటివి చేసిన ఆహారం దొరక కానీ ఇలాంటి పరిస్థితులను బట్టి దొంగవాళ్ళుగా మారిపోతే అలాంటి వాళ్ళకి జవలైన్ కోర్ట్ అని ఉంటుంది అన్నమాట. అంటే బాల నేరస్తుల్ని శిక్షించేటటువంటి కోర్టు ఉంటుంది. అక్కడ ఎవరైతే వాళ్ళని శిక్ష విధించబడి ఉంటారో అలాంటి వాళ్ళందరినీ కూడా అదే అలాంటి ప్రదేశాల్లో పెరిగినటువంటి అలాంటి పిల్లలందరినీ తీసుకొచ్చి వాళ్ళకి మంచి వాతావరణం కల్పించి మంచిగా ఏదైనా ఒక రకమైనటువంటి విద్యలో వాళ్ళని ట్రైనప్ చేసి ఆ తర్వాత వాళ్ళని మంచి పౌరులుగా తయారు చేసిన తర్వాత బయటికి వదిలిపెడతారన్నమాట. చిన్నప్పటి నుంచి దొంగతనాలు అలాంటివన్నీ మార్పించడం కోసం తీసుకెళ్ళి వాళ్ళే ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ దాన్ని MMD అని చెప్పాడనమాట. అంటే మయోట్నిక్ మస్కులార్ డిస్ట్రోఫీ అని చెప్పి అంటూ ఉంటారు. అంటే కొంతమందికి మానసిక పరంగా కానీ కొన్ని రకాలైనటువంటి వ్యాధులు, అందుకైతే కొన్ని చేతులు కాళ్ళు అంటే మస్కులార్ అంటే కండరాలకు సంబంధించినటువంటి డిసేబిలిటీస్ ఇలాంటివన్నీ ఏమైనా ఉంటాయి. అలాంటి వాళ్ళని MMD అని చెప్పి అంటారు అన్నమాట. ఇలాంటి వాళ్ళ డిసీజెస్తో ఎవరు బాధ ఉన్నారో వాళ్ళందరినీ అడల్ట్స్తో సహా అంటే పెద్దవాళ్ళని కూడా కేర్ తీసుకునేవారట. అండ్ బాడీ సెంట్ దెమ్ బ్యాక్ ఇన్ టు ద వరల్డ్ అండ్ ట్రైన్డ్ ఇన్ MMD ఏ యూజ్ ఫుల్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్ అండ్ ద ఫిట్ టు టేక్ కేర్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ ద వర్తీ మెంబర్స్ ఆఫ్ ద కమ్యూనిటీ. అయితే ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి MMDs కానీ లేకపోతే వీళ్ళందరినీ తీసుకొచ్చి పెద్దవాళ్ళని కానీ చిన్నవాళ్ళని కానీ మంచి ఏబుల్ పర్సన్స్గా తయారు చేసి ప్రపంచంలో వాళ్ళు బతకగలిగేలాగా ఎవరికైనా ఉపయోగపడేలాగా కూడా ట్రైనప్ చేసి బయటికి
పంపిస్తూ ఉండడం అనేది, కమ్యూనిటీలోకి పంపించడం అనేది చేస్తూ ఉండేవారట. ఇట్ ఈజ్ ఈ వర్క్ ఆఫ్ రిడెంప్షన్. అయితే ఇది ఏంటి, విచ్ స్టేర్డ్ ఇన్ హార్ట్ అండ్ ఆస్క్డ్ వాట్ హ్యాడ్ డైరెక్టెడ్ హిజ్ లైఫ్ ఇన్ టు దిస్ నానుల్. అయితే ఇక్కడ ఏమన్నా ఈ వర్క్ అనేది ఏంటంటే చెడు నుంచి ప్రజలను సేవ్ చేయడం. దొంగతనం చేశారనుకోండి, చేయడం మనిపోయిందని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఇది 2 విధాలుగా కూడా చెడే అవుతుంది కదా. అందుకని అలాంటి ఈ చెడు ఏదైతే ఉందో దాన్ని నుంచి సేవ్ చేయడం అనేది చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఇలా నేరాలు చేసేవాళ్ళు కానీ లేకపోతే దొంగలు కానీ ఇలాంటి వాళ్ళని పట్టుకోవడం వల్ల వీళ్ళకి రిడెంప్షన్ చేస్తున్నారన్నమాట. అందుకని వీళ్ళు చేసేటటువంటి పని ఏదైతే ఉందో మోర్ టు హార్ట్ అంటే హృదయాన్ని కదిలించేలాగా ఉంది. వీళ్ళు చేసే పని చాలా మంచి పని కదా. అసలు మీకు ఇలాంటి ఛానల్ ఒకటి ప్రారంభించి ఇలాగా డిసేబుల్డ్ కానీ లేకపోతే ఇలాంటి దొంగలకు కానీ ఇలాంటిది ఒక సహాయం చేసి వాళ్ళని ఏబుల్డ్గా తయారు చేసి చెడు నుంచి రక్షించాలని మీకు ఆలోచన అనేది ఎలా కలిగిందని చెప్పి అడుగుతారన్నమాట. ద క్వశ్చన్ హ్యాడ్ స్ట్రేంజ్ ఎఫెక్ట్ అపాన్ హిమ్. అతనికి చాలా వింతైనటువంటి ఎఫెక్ట్ని కలిగించిందట ఈ క్వశ్చన్. హీ టుక్ ఏ షార్ప్ బ్రీత్ అండ్ ఎక్స్క్లైమ్డ్. ఒక గట్టిగా ఒకసారి శ్వాస పీల్చుకొని ఆశ్చర్యపోయాడట ఆయన, ఏంటి ఈయన ఇలా అడుగుతున్నారని చెప్పి. He took a sharp breath and explained, so you still don't remember me? I shook my head to the best of my belief. I had never in my life seen him before. I have wanted to get in touch with you for many years. He went on under increasing stress, but I was never able to bring myself to do so. అయితే ఒక్కసారిగా ఎందుకు అంతగా శ్వాస తీసుకుని ఆశ్చర్యపోవడం అనేది జరిగింది అనేది చూస్తే కనుక ఈయన్ను అడుగుతున్నాడట ఎదురున్నటువంటి ఆ వ్యక్తిని, నువ్వెందుకు మా వంకే చూస్తున్నావు అని చెప్పి అడిగారు కదా వెళ్ళి వాళ్ళని అడుగుతున్నాడు. ఏమని డాక్టర్ గారిని, మీరు నన్ను ఇంకా గుర్తుపట్టలేదా డాక్టర్ గారు? నేను మిమ్మల్ని నిజంగా ఒక గాడ్ కంటే కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాను. అంత ఇదైనటువంటి వ్యక్తి మీరు నా జీవితంలోనూ, మీరు నన్ను ఎందుకు గుర్తుపట్టలేదు ఇంకా అన్నట్టుగా చూడడం అనేది జరిగిందట. ఈయన అనుకున్నారట చాలాసార్లు కలుగుతాము ఈ డాక్టర్ గారిని అని చెప్పి అనుకున్నాడంట. కానీ ఈ డాక్టర్ గారిని ఎప్పటికీ కలవలేకపోయాడు. ఈసారి ఇలా కలవడం అనేది వచ్చింది ఇతనికి ఒకసారి, అంటే కలవాలని అనుకున్నా కనిపించలేదు. అందుకని ఇతను ఎలాంటి వ్యక్తి అంటే ఈ డాక్టర్ గారు ఎవరికైనా సరే తన దగ్గరికి వస్తే ఎంత స్ట్రెస్ఫుల్ అయినటువంటి పర్సన్కైనా లేకపోతే ఎలాంటి రోగికైనా సరే సరైనటువంటి స్ట్రెస్ని తగ్గించి ట్రీట్మెంట్ ఇచ్చి పంపించేటటువంటి డాక్టర్ అంటే ఈయన. బట్ ఐ వాజ్ నెవర్ ఏబుల్ టు బ్రింగ్ మై సెల్ఫ్ టు డూ సో. దెన్ బెండింగ్ నియర్ హీ స్పోక్ ఏ ఫ్యూ వర్డ్స్ టెన్స్లీ ఇన్ మై ఇయర్. అయితే అతను నేను ఎప్పుడు కూడా ఆ విధంగా చూడలేదండి అని చెప్పి చెప్తాడనమాట. అయితే దగ్గరికి వంగమని చెప్పి కొన్ని వర్డ్స్ ఏవో చెవుల్లో చెప్పారట ఆయనకి, బాగా టెన్స్గా ఒత్తిడితో. ఎట్ దట్ స్లోలీ ద వీల్స్ parted my thoughts and sped back a quarter of a century. And with a star I remembered the sole occasion when I had seen this man before. ఇంతకీ ఏం చెప్పాడు, వాళ్ళిద్దరూ కలిసినటువంటి సంఘటనలో లేకపోతే ఏ సంఘటన డాక్టర్ గారిని ఈ వ్యక్తిని కలిపిందో దాని గురించి చెవిలో ఒక హింట్ని చెప్పారట. వెంటనే అక్కడ ఉండేటటువంటి ఆ ప్లేస్లో అతనికి జరిగినటువంటి అతనికి మధ్య జరిగినటువంటి ఒక సిచ్యువేషన్ అంతా కూడా డాక్టర్ గారికి కూడా గుర్తు రావడం అనేది జరిగిందట. అంటే ఇది ఫ్లాష్ బ్యాక్ అన్నమాట. ఐ వాజ్ యంగ్ డాక్టర్ అంటే ఎప్పుడు జరిగిందట, హాఫ్ సెంచరీ అంటే 50 సంవత్సరాల క్రితం జరిగింది ఈ విషయం అంతా కూడా. అందుకని డాక్టర్ గారికి కూడా గుర్తులేదు. అప్పుడు పిల్లవాడు చిన్నవాడు అయి ఉంటాడు, డాక్టర్ గారు యంగ్గా ఉండి ఉంటాడు, అందుకని గుర్తులేదు. I was a young doctor at the time and had just set up in practice in a working class and a district of London. అయితే ఎప్పుడు ఈయన యంగ్గా ఉన్నారట డాక్టర్ గారు, ఆ టైంలో మంచి యంగ్ పర్సన్ అన్నమాట. అయితే అక్కడ ప్రాక్టీస్ అనేది చేయడం అనేది జరిగింది. ఆ ప్రాక్టీస్ అనేది ఎక్కడ చేస్తున్నారు, లండన్ డిస్ట్రిక్ట్లో లండన్లో ఉండేటటువంటి ఒక జిల్లాలో చేస్తున్నారట. ఆన్ ఏ ఫాగీ నవంబర్ నైట్ టువర్డ్స్ 1 o'clock I was awakened by a loud banging at the door. అది నవంబర్ యొక్క రాత్రట. ఆ రాత్రి ఎవరో వచ్చి అర్ధరాత్రి పూట గట్టిగా బ్యాంగింగ్ అంటే తలుపులు బాదుతారు కదా, దాన్ని బ్యాంగింగ్ అని అంటారు. శబ్దం వచ్చేలా దెబ్బ బాధేస్తారు, అలా బాధేస్తున్నారట డోర్ మీద.
అయితే బాగా అర్ధరాత్రి కదా, ఒకసారి మెలుకున్నారు అది ఆ సౌండ్ వినేసి. ఇన్ దోస్ డేస్ ఆఫ్ ఎకనామిక్ నెసెసిటీ ఎనీ కాల్ ఈవెన్ ఎట్ దిస్ అన్ఎర్త్లీ అవర్స్ వాజ్ ఏ వెల్కమ్ వన్. హరిడ్లీ ఐ త్రో ఆన్ సమ్ క్లాత్స్ వెంట డౌన్ స్టైర్స్. అడాలన్నా ఏమో అర్ధరాత్రి ఎవరు వస్తారో మనకి తెలియదు కదా, ఎలాంటి వాళ్ళు వస్తారో భయపడితేనే ఉండేవారట, అసలు వెళ్ళాల వద్దా బయటకు అని చెప్పి. హరిడ్లీ ఐ త్రూ సమ్ క్లాత్స్, వెంటనే కొన్ని బట్టలు వేసుకుని వెంట డౌన్ స్టైర్స్, కిందికి వెళ్ళడం అనేది జరిగింది. ఇట్ వాజ్ ఏ సర్జెంట్ ఆఫ్ పోలీస్. ఇక్కడ పోలీసులని మేనేజ్మెంట్ చేసేటటువంటి వ్యక్తి ఈయన సర్జెంట్ ఆఫ్ పోలీస్ అని అంటే. ఇందాక చెప్పుకున్నాం కదా, వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ కానీ లేకపోతే ఫుడ్ కానీ లేకపోతే డ్రెస్సింగ్ కానీ అన్నీ ప్రొవైడ్ చేసేటటువంటి వ్యక్తిని సర్జెంట్ ఆఫ్ పోలీస్ అని అంటాం. అతను వచ్చి అక్కడ నిలబడినాడు. డ్రిప్పింగ్ హెల్మెట్ అండ్ ఏ క్యాప్, యూజువల్గా హెల్మెట్ని క్యాప్ని అన్నీ పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మిస్టీలీ అవుట్లైన్డ్ ఆన్ ద డోర్ స్టెప్స్. ఇక్కడ చూస్తే పొగ మంచంతా ఉంది. అక్కడ డోర్ స్టెప్స్ దగ్గర నిలబడి ఉన్నారు అంటే మంచు ఒక లండన్లో ఎక్కువగా కురుస్తూ ఉంటుంది. ఏ సూసైడ్ కేస్ హీ టోల్డ్ మీ అబ్రప్ట్లీ ఇన్ ద లాడ్జింగ్స్ అరౌండ్ ద కామర్ ఐ హ్యాడ్ బెటర్ కమ్ ఎట్ వాన్స్. ఒక సూసైడ్ కేసు వచ్చిందండి ఇక్కడ. ఎక్కడ ఉందంటే లాడ్జింగ్స్ ఉన్నాయి కదా, అక్కడ కామర్ 1 దగ్గర ఒక సూసైడ్ కేసు, మీరు త్వరగా వస్తే బాగుంటుంది అని చెప్పి పోలీస్ ఆయన చెప్పారట డాక్టర్ గారికి. అవుట్ సైడ్ ఇట్ వాజ్ ఏ రౌండ్ డ్యాంప్ ద ట్రాఫిక్ స్టిల్డ్ ద స్ట్రీట్ డిజిటెడ్ క్వైట్ యాజ్ ద టాంబ్. అయితే ఎలా ఉందట, మొత్తం ట్రాఫిక్ అంతా నిలిచిపోయింది, దాని నిండా మంచు పడిపోయి కప్పేసి ఉంది అన్నమాట. ఒక సమాధి కడితే ఎలా ఉంటుంది అలాగా అన్నిటి నిండా మంచుతో కూడబడి మంచు కప్పే ఉందట, అంతలాగా ట్రాఫిక్ అయితే ఎవరు లేరు. వి వాక్డ్ ద షార్ట్ డిస్టెన్స్ ఇన్ సైలెన్స్ ఈవెన్ అవర్ ఫుట్ స్టెప్స్ muffled by fog and turned into the narrow entrance of an old building. అయితే వీళ్ళు నడుచుకుంటూ కొంత దూరం సైలెంట్గా వెళ్ళడం అనేది జరిగింది. ఇంతకీ వీళ్ళ యొక్క పాదాలు కూడా అందులో మునిగిపోయి పాదముద్రలు పడేటంత మంచు కురిసిందట అక్కడ. అంతా ఇంకా మంచు ఉన్నది. ఆ మంచులోంచి నడుచుకుంటూ ఒక దారి ఏర్పరచుకొని అందులోంచి ఒక పాత బిల్డింగ్లోకి వెళ్ళారట. యాజ్ వి మౌంటెడ్ ద క్రాకింగ్ స్టైర్స్ మై నోస్ట్రిల్స్ వర్ స్టంగ్ బై ద స్టిక్ స్వీట్ ఓడర్ ఆఫ్ గ్యాస్. అయితే ఇక్కడ ఈయన ఎప్పుడైతే మౌంటెన్ ద క్రాకింగ్ స్టైర్స్ ఎక్కుతూ ఉన్నారు, అవి కూడా కొద్దిగా మెట్లు కూడా సరిగ్గా లేవు, అలాంటి కొంచెం పగళ్ళు ఉన్నటువంటి ఈ మెట్లని ఎక్కుతూ ఉంటే అతనికి ఏమొస్తుందట, గ్యాస్ వదిలివేసినటువంటి శబ్దం వస్తుందట. గ్యాస్ వదిలేస్తే ఎక్కువ మొత్తంలో బాగా ఏమొస్తుంది, స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. అది ముక్కులకి బాగా తగులుతుంది, ఓ గ్యాస్ వదిలేసినట్టున్నారా అనేటటువంటి విషయం. అండ్ అప్పర్ స్టైర్ ద హెసిటేటెడ్ ల్యాండ్ లేడీ షోడ్ us to a bare little attic where and stretched on a narrow bed lay the body of the young man. అయితే ఇక్కడ పైన స్టైర్స్ మీద అక్కడ ల్యాండ్ లేడీ షోడ్ అంటే అక్కడ అద్దెకుంటున్నాడు అన్నమాట ఈ పిల్లవాడు. ఈ ల్యాండ్ లేడీ అంటే అద్దెకు ఉండేటటువంటి ఓనరు, ఆ ఓనర్ గారు ఉన్నారట, అక్కడ చూపించారట. ఇదిగోనండి ఈ పిల్లవాడు అంటే చిన్న చిన్న బట్టలు వేసుకుని ఉన్నాడు, పెద్ద డ్రెస్సెస్ అది వేసుకోలేదు. మా బెడ్ మీద స్ట్రెచ్ చేసి పడుకోబెట్టారట ఆ యంగ్ బాయ్ని.